ఒక కొత్త విషయం మాట్లాడుకుందాము. చాలా మందికి తెలియదు. ఏంటంటే ఇంటర్నేషనల్ బార్డర్ అంటే దేశ సరిహద్దులు. ప్రత్యేకంగా ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ గురించి మాట్లాడుకుందాము. చూద్దాం ఎట్లుందో. సాధారణంగా ఇదొక దేశం ఉంటే, ఇది సరిహద్దు ఉంటే ఇటుదికి ఈ దేశము, ఇటుదికి ఆ దేశం, కంట్రీ ఏ కంట్రీ బి. సాధారణంగా ఇట్లుంటాయి సరిహద్దులు. ఇండియా బంగ్లాదేశ్ కూడా అట్లా ఉండాలి. ఇది సరిహద్దు అనుకుంటే ఇది ఇండియా అయితే ఇది బంగ్లాదేశ్, ఇటుదికి ఇండియా, ఇటుదికి బంగ్లాదేశ్. కానీ మీరు విచిత్రపోతారు ఇది చూస్తే. ఏంటంటే బంగ్లాదేశ్ లోపట ఒక ఇండియా ముక్క ఉన్నది, ఇండియా లోపట ఒక బంగ్లాదేశ్ ముక్క ఉన్నది. అంటే ఈ ఇండియా వాళ్ళు ఇక్కడ ఇండియాకు పోవాలంటే ఇక్కడి నుంచి ఈ సరిహద్దు దాటాలి, మళ్ళీ సరిహద్దు, మళ్ళీ వాపసు పోవాలంటే మళ్ళీ రెండు సరిహద్దు దాటాలి. ఇది ప్రపంచంలో ఒక్కటి రెండు జాగాలు ఉన్నాయి కానీ ఉండదు. కానీ ఒక్కటి రెండు కాదు. విచిత్రపోతాయంటే ఇవి ఎన్నో ఉన్నాయి. దాదాపు 111 ఇండియా ముక్కలు బంగ్లాదేశ్లో ఉన్నాయి. అట్లే 51 బంగ్లాదేశ్ ముక్కలు ఇండియాలో ఉన్నాయి. కానీ ఇంతకంటే విచిత్రం ఎన్నో ఉన్నాయి. కానీ చూద్దాం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ పోవాలంటే ఎట్లా. ఇంతకంటే విచిత్రం ఏంటంటే ఇది ఇండియా, ఇండియా లోపల బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ లోపల ఇండియా, మళ్ళీ ఇండియా లోపల మళ్ళీ ఇంకో బంగ్లాదేశ్ ముక్కున్నది. దీన్ని ఏమంటారంటే ఎన్క్లేవ్స్ అంటారు. దీన్ని ఫస్ట్ ఆర్డర్ ఎన్క్లేవ్. ఇది ఇండియన్ ఎన్క్లేవ్ ఇన్ బంగ్లాదేశ్, ఇది బంగ్లాదేశ్ ఎన్క్లేవ్ ఇన్ ఇండియా అంటారు. ఇది ఫస్ట్ ఆర్డర్ ఎన్క్లేవ్. ఇది సెకండ్ ఆర్డర్ ఎన్క్లేవ్. అంటే ఎన్క్లేవ్, ఇండియా ఎన్క్లేవ్ లోపల ఇంకో బంగ్లాదేశ్ ఎన్క్లేవ్ ఉన్నది. అట్లా సెకండ్ ఆర్డర్ ఎన్క్లేవ్ అంటారు. కానీ ఇంకా మీరు నమ్మరు, ఇంకా విచిత్రపోతారు. ఏంటంటే థర్డ్ ఆర్డర్ ఎన్క్లేవ్స్ కూడా ఉన్నాయి. అంటే ఇది ఇండియా, ఇది బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ లోపల ఇండియా, ఇండియా లోపల బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ లోపల మళ్ళీ ఇండియా. అట్లే ఇటు దిక్కు కూడా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఉదాహరణ, ఇక్కడ ఉన్నాయన ఇండియా ఆయనకు, ఇక్కడ ఉన్నాయన ఇండియాకు పోదలుచుకుంటే ఏం చేయాలి? వీళ్ళకి ఇక్కడ చుట్టాలు ఉండరు అనుకోండి, అయితే పెండ్లు అవుతుంది అనుకోండి, ఇక్కడ నుంచి ఇండియా నుంచి బంగ్లాదేశ్ దాటాలి, ఒక్క ఇంటర్నేషనల్ బార్డర్ దాటాలి ఒకసారి, ఫస్ట్ టైం. బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి దాటాలి రెండోసారి, ఇండియా నుంచి బంగ్లాదేశ్ దాటాలి మూడోసారి, మళ్ళీ బంగ్లాదేశ్ నుంచి ఇండియా దాటాలి, మళ్ళీ ఇండియా నుంచి బంగ్లాదేశ్ దాటాలి, మళ్ళీ బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి దాటాలి. 6 సార్లు ఇక్కడ ఈ ఇండియా నుంచి ఇండియాకు పోవాలంటే 6 సార్లు ఇంటర్నేషనల్ బార్డర్లు సరిహద్దులు దాటాలి. మళ్ళీ వాపస్ పెళ్ళైనాక వాపసు పోవడం మళ్ళీ 6 సార్లు, అంటే 12 సార్లు హద్దులు దాటాలి. ఇంతకంటే పిచ్చి బార్డర్ ఎక్కడ ఉండగలగదు. ఈ పిచ్చిదనం ప్రపంచంలోనే లేదు. కానీ పార్టీషన్ అప్పుడున్న నాయకులు ఇట్లనే చేశారు. ఎందుకు చేసారు అవన్నీ తర్వాత చెప్తాం. కానీ దీనివల్ల ఏంది, ఎంతోమంది బంగ్లాదేశ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ పోయి వాపసు పోయినారు, ఇక్కడనే ఉండిపోయినరు. లక్షలాదనే కాదు, కోట్లాది మంది బంగ్లాదేశ్ వారి కంటే ఎక్కువ మంది ఇక్కడికి వచ్చిండ్రు. ముస్లిమ్స్ ఇక్కడనే ఉండిపోయినరు. ఇక్కడ రేషన్ బియ్యము, ఓటర్ ఐడీలు అన్నీ తీసుకున్నారు. ఎప్పటి సంది జరుగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు ఇప్పుడే జరుగుతున్నాయి. లక్షలాదో కోట్లాది మంది అస్సాం పోయి ఇప్పుడు అస్సాం మాదే అంటున్నారు. ఎంతోమంది బెంగాల్కి వచ్చిండ్రు, బీహార్కి వచ్చిండ్రు, యూపీకి వచ్చిండ్రు. అదే కాక యమునా తీరంలో జుగ్గీస్ అంటారంటే గుడిసెలల్లో వీళ్ళే ఉంటున్నారు, ఉండనిస్తున్నారు. ఇట్లా ఫ్రీగా ఇట్నుంచి అటు పోయేటట్టు. ఇట్నుంచి ఎవడు పోతారు అక్కడ. కానీ వీళ్ళందరూ అయితే ఇక్కడికి కోట్లాది మంది వచ్చిండ్రు. డెమోగ్రఫీ మార్చిండ్రు. అండ్ వీళ్ళు ఓట్ బ్యాంక్గా తయారైండ్రు. ఎవరు ఓట్ బ్యాంక్లో మీకు తెలుసు. ఢిల్లీ మీద జుగ్గీలకు ఎవరు ఓటేస్తారు, అస్సాంలో వీళ్ళు పోయిన వాళ్ళు ఎవరు ఓటేస్తారు. ఇక్కడ నిజంగానే ఇట్లా కొనసాగుతుంది. ఇది 111 ఎంక్లేవ్స్ ఇటుంటే అక్కడ 51 ఎంక్లేవ్స్ అట్టున్నాయి. కానీ ఇది నిజమైన మ్యాప్. ఇంతకుముందేమో ఉదాహరణకి నేనే దించింది. ఇదేమో నిజమైన మ్యాప్ వాషింగ్టన్ పోస్ట్ చేసింది. ఇది ఇండియా, బంగ్లాదేశ్లో ఇండియా ఉంది, ఇండియాలో మళ్ళీ బంగ్లాదేశ్ ఉంది, బంగ్లాదేశ్లో మళ్ళా ఇంకో ఇండియా. దహాలా ఖార్క్ బారి అని ఒక గ్రామం, థర్డ్ ఆర్డర్ ఎన్క్లేవ్.
ఇది నిజమైన మ్యాప్. ఇది కూడా ఇవన్నీ సుక్కలన్నీ ఎన్క్లేవ్స్ అనమాట. ఇది అంటే ఇది ఎప్పటి వరకు ఉన్నటువంటి 65 ఏళ్ళు 60 years ఆఫ్ దిస్ స్టూపిడిటీ నడుస్తూ ఉన్నది. ఇంత పిచ్చి బార్డర్లు. బంగ్లాదేశ్లో ఇండియా, ఇండియాలో బంగ్లాదేశ్, బంగ్లాదేశ్లో మళ్ళీ ఇండియా అంట. అట్లేం ఉల్టా 65 ఏళ్ళు ఇట్లా కొనసాగింది. నెహ్రూ ఉన్నాడు, ఇందిరాగాంధీ ఉంది, రాజీవ్ గాంధీ ఉన్నాడు. అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నా కూడా ఇట్లే నడిచింది. ఎందుకు? ఎందుకంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్సా ఏంది? ఎందుకు బార్డర్ లేదు? ఉదాహరణగా ఇక్కడ ఎలక్షన్ జరపాలంటే ఇక్కడ ఈవీఎంలు అవుతాయా? ఎలక్షన్స్ జరుగుతాయా? లేకుంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు వాపస్ పోతుండ్రా? వీళ్ళు ఓట్ బ్యాంక్గా తయారైతలేరు. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి సరే రాజకీయాలు పక్కకు పెట్టండి. ఇక్కడ వడ్లు వండిస్తే భారతదేశం కొనుగోలు ఎట్లా చేస్తుంది? ఇక్కడి నుంచి ఇక్కడ 5 కేజీలు ఫ్రీ బియ్యం ఇవ్వాలంటే ఎట్లు ఇస్తారు ఇక్కడికి? అది కూడా పక్కకు పెట్టండి. వడ్లు బియ్యం పక్కకు పెట్టండి. ఇక్కడ కరెంట్ కావాలంటే ఎవరు ఇస్తాడు? బంగ్లాదేశ్ ఇస్తుందా? ఇండియా ఇస్తుందా? బంగ్లాదేశ్ ఇస్తుందా? ఇండియా ఇస్తుందా? ఇక్కడి నుంచి కరెంట్ ఇక్కడ వల్ల ఇన్ని సరిహద్దులు దాటి పోగలుగుతుందా? అదే కాదు. ఇక్కడ తాగునీళ్ళు ఎవరు ఇస్తారు? మీకు అభివృద్ధి లేదా? ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ నడిపి వస్తారా? ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టి వస్తారా? ఇక్కడి నుంచి మందులు ఉంటారా? 6 సరిహద్దులు దాటి 3-4 సరిహద్దులు దాటి అంటే ఇన్నేళ్ళు ఇట్లనే కొనసాగుతుంది. అంటిల్ 2015 మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు, అప్పుడు నేను టీఆర్ఎస్గా ఎంపీగా ఉంటుంది. అప్పుడు 100th అమెండ్మెంట్ నుంచి ఇది సవరణ చేసింది. రాజ్యాంగం సవరణ చేసి అప్పుడు సరి అయిన సరిహద్దులు సరిదిద్దుకున్నారు మోడీ వచ్చినాక. లేకుంటే 65 ఏళ్ళు ఇట్లనే కొనసాగుతుంటే మోడీ వచ్చినాకనే మళ్ళీ సరిహద్దు ఇట్లున్నది. ఇట్లా 65 అంతవరకు ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఇవన్నీ నడుస్తున్నాయి. అంటిల్ మోడీ గవర్నమెంట్. అప్పుడు 28 May 2015 నేను లోక్సభలో ఉంటుంది. అప్పుడు 100th అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఇవి ఎన్నో 65 ఏళ్ళు ఎంతోమంది, కొందరు కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళ నాయకులు చెప్పిండ్రు ఇది మంచిది కాదు, ఎంతోమంది ఆఫీసర్స్ చెప్పిండ్రు ఇట్లా సరిహద్దు ఇట్లుంటే దేశ సురక్షతకు మంచిగా ఉండదు. ఇవన్నీ కూడా చెప్పిండ్రు, అభివృద్ధి కాదు. అదే కాక ఆర్మీ వాళ్ళు చెప్పిండ్రు, ఐఏఎస్ ఆఫీసర్ చెప్పిండ్రు, సొంత కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పిండ్రు. అయినా కూడా చేయలేదు. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వల్ల. ఈ అగ్రిమెంట్ తర్వాత ఎక్స్చేంజ్ చేసుకున్నారు ప్రాపర్ బౌండరీ. ఇప్పుడు మొన్నటి 2015 నుంచి ఆ అగ్రిమెంట్లు అన్నీ గీడున్నాయి. కానీ ఒత్తిడి తేంగా కాంగ్రెస్ వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఆర్మీ వాళ్ళు ఒత్తిడి తేంగా ఏదో చేసినట్టు 2 సంతకాలు పెట్టిండ్రు. ఇందిరాగాంధీ ఈడ ఏంది ఈ సరిదిద్దుకుంటామని. అప్పుడు 71 వార్ తర్వాత షేక్ ముజీబుర్ రెహమాన్. కానీ ఐరన్ లేడీ could not implement, did not want to implement and could not implement. Iron lady. కానీ 2015లో మోడీ ప్రభుత్వం వచ్చినాక మోడీ గారు షేక్ హసీనా తోటి, అప్పుడు ప్రతిపక్ష నాయకురాలు మమతా బెనర్జీ అక్కడనే ఉన్నది, వాళ్ళ ముందు అగ్రిమెంట్ చేసిండ్రు, అమలు కూడా చేసిండ్రు. ఇప్పుడు నిజమైన సరిహద్దులు. నేషనల్ సెక్యూరిటీ వర్సెస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్సా ఏది ముఖ్యం? డెవలప్మెంట్, అభివృద్ధి వర్సెస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్సా ఏది ముఖ్యం? చౌకీదార్ వర్సెస్ ఐఎన్ లేడీ. ఇప్పుడు చెప్పండి, చౌకీదారా ఐఎన్ లేడీయా? సురక్షత ముఖ్యమా? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ముఖ్యమా? ఇది వాస్తవాలు, ఇవి నిజమైనవి. మీరు ఇక్కడ చదవండి. కానీ ఇది మాట్లాడుతుంటే నాకు ఇంకో చిన్న కథ ఆడికొచ్చింది వీళ్ళ గురించి. దీనికి కొంచెం సంబంధం, దీనికి ఒక కనెక్షన్ ఉంది, అందుకే చెప్తున్నాను. వీరు అంబేద్కర్ గారు అందరికి తెలిసి గుర్తుపడతారు, చాలామంది నన్ను గుర్తుపడతారు. జోగేంద్రనాథ్ మండల్ అని, ఆయన కూడా ఎస్సీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బెంగాల్ అధ్యక్షుడు ఉండే. అప్పుడు బెంగాల్ ఇండియాలో ఉండేది పార్టీషన్ కంటే ముందు.
ఆయన అక్కడి నుంచి గెలిచిండు. జెస్సోర్ నుంచి జెస్సోర్ కులానా అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ పక్క ఉంటే అక్కడి నుంచి గెలిచిండు. అయితే అంబేద్కర్ గారు కాన్స్టిట్యూన్స్ చాలా చదువుకున్నాయన. ప్రపంచంలో బహుశా ఇంత జ్ఞానం ఉన్నాయన చాలా తక్కువలు ఉండే. ఏషియాలో అయితే లేకుండే. డబుల్ PhD. వీళ్ళ ముందు గాంధీ నెహ్రూలేమో జస్ట్ లా డిగ్రీ చేసిండు, కానీ ఈయన డబుల్ PhD చేసిండు. ఈయనకంటే పెద్ద సమర్థులు ఉండేది. అయితే ఈయన ఎట్టి పరిస్థితిలా రావద్దని కొంతమంది కోరుకుండే. ఎవరికో తర్వాత చెప్తాను. ఏది కాన్స్టిట్యూన్స్ అసెంబ్లీకి ఎలక్ట్ కావాలి. అయితే ఈయన అంబేద్కర్ గారు ఎక్కడి నుంచి, ఆయన మహారాష్ట్ర నుంచి. మహారాష్ట్రలో అప్పుడు కాంగ్రెస్ స్టాక్ ఉండే. అయితే మహారాష్ట్ర నుంచి టికెట్ దొరకకుండా, మహారాష్ట్ర నుంచి నిలబడకుండా చేసిండ్రు. అయితే అంబేద్కర్ ఎక్కడి నుంచి నిలబడాలి? తమిళనాడు నుంచా, కాశ్మీర్ నుంచా, ఎక్కడి నుంచి? అయితే ఈ మహానుభావుడు అప్పుడు బెంగాల్, ఈ మహానుభావుడు జెస్సూర్ కులా నుంచి ఆయన సీట్ త్యాగం చేసి నా దగ్గర నిలబడన్నాడు. అయితే బెంగాల్ నుంచి మహారాష్ట్ర అయినా బెంగాల్ అంటే అవి ఇప్పుడు పాకిస్తాన్, తర్వాత అప్పుడు పాకిస్తాన్ అయింది, తర్వాత బంగ్లాదేశ్. ఈయన సీట్ త్యాగం చేసి ఈయనకి ఇచ్చిండు. ఇక్కడి నుంచి గెలిచిండు. ఎక్కడి నుంచి? జెస్సోర్ కులానా నుంచి అంబేద్కర్ బెంగాల్, మహారాష్ట్ర అయినా అక్కడ గెలిచిండు. ఆ ఎలక్షన్స్ అప్పుడు ఈయన ఇంతకుముందు కొట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి విరుద్ధంగా కొట్లాడింది. అసలు ఎస్సీ అయినా కూడా ఒక పెద్ద గొప్ప కాంగ్రెస్ భూస్వామి పెద్ద లీడర్తో కొట్లాడి గెలిచిండు. అదే సీట్ ఈయనకు త్యాగం చేసిండు. ఈయన గెలవాలంటే అందరు సపోర్ట్ ఇవ్వాలి. అప్పుడు కష్టంగా ఉండేది. అయితే ఈ మహానుభావుడు ఈయన ఎవరంటే మదన్ మోహన్ మాల్వియా. ఈయన హిందూ మహాసభ అధ్యక్షుడు ఉండే. ఈయన సపోర్టు, ఈయన త్యాగంతో ఈయన బెంగాల్ నుంచి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ గెలిచిండు. ఇది చరిత్ర. వాస్తవాలు చెక్ చేసుకోండి. అదే కాదు, దీనికి బార్డర్కి ఏం సంబంధం అంటే ఈ జెస్సోర్ కులానా ఉన్నది కదా, ఆ 2 గ్రామాలు నగరాలు పక్కకు దీని నుంచి గెలిచింది కదా, అక్కడి నుంచి అంబేద్కర్ గెలిచింది కదా. అంబేద్కర్ను ఈ ప్రాంతం గెలిపించిందని ఆ కక్షతోటి ఈడ హిందూ మెజారిటీ ఉన్నా కూడా అది బలవంతంగా పాకిస్తాన్తో కలిపించిండు. అప్పుడు నెహ్రూ వాళ్ళు, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంతం హిందూ మెజారిటీ ఉన్నా కూడా ఇక్కడ నుంచి అంబేద్కర్ గెలిపించునని అది అక్కడ ఇచ్చేసింది. అప్పుడు ఎన్క్లేవ్స్ కూడా ఉండేది మధ్యలో ఉన్నా, అది కూడా పక్కకు పెట్టి అది ఇచ్చేసింది. ఎందుకు? కక్షణ అంబేద్కర్ మీద. ఎందుకంటే ఈ ప్రాంతము ఈయన గెలిపించిందని పాకిస్తాన్ కలిపేసింది. ఇది నిజమైన వాస్తవాలు, చరిత్ర. ఇది అందరికి కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఒకటి అది పెట్టుకోవాలి, అందరూ కూడా ఎన్నో పొలిటికల్ పార్టీస్ అన్ని తప్పులు చేస్తారు. కొన్ని మంచి పనులు కూడా చేస్తారు, కొన్ని చెడు పనులు చేస్తారు ఎంతోమంది నాయకులు. కానీ ఈ విషయంలో అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందరు కూడా దేశానికి, మన అంబేద్కర్కు, మన ప్రాంతానికి, దేశ సురక్షతకు, దేశ అభివృద్ధి కొరకు చాలా ఈ విషయంలో నష్టం చేశారు. అందరికీ ధన్యవాదాలు. మరోసారి భారత్ మాతాకి జై. జై హింద్.